హాయ్, మనలో చాలామంది ఎదుర్కొనే ఒక కామన్ పర్సనల్ ఛాలెంజ్. దాని నుండి మొదలుపెట్టి అసలు ఇంటిమసీ మన ఓవరాల్ హెల్త్కి ఎలా కనెక్ట్ అయ్యిందో చూద్దాం. ఈ జర్నీలో కొన్ని సర్ప్రైజింగ్ సైంటిఫిక్ విషయాలు కూడా ఉన్నాయి. సో మన ప్రయాణం ఇలా ఉండబోతోంది. ఫస్ట్, ఇంటిమెసీకి సంబంధించిన టెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత ఫోర్ప్లే యొక్క పవర్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత ప్రెషర్ నుండి ప్లే వైపు ఎలా వెళ్లాలో తెలుసుకుందాం. ఆపై కొన్ని షాకింగ్ హెల్త్ బెనిఫిట్స్. అండ్ ఫైనలీ ఇదంతా మన వెల్ బీయింగ్కి ఎందుకంత ముఖ్యమో చర్చిద్దాం. సరే, మన మొదటి టాపిక్లోకి వచ్చేద్దాం. ఇంటిమేట్ నర్వ్స్ని ఎలా నావిగేట్ చేయాలి. ఇది చాలా కామన్ ఇష్యూ, కానీ చాలామంది దీని గురించి మాట్లాడటానికి కొంచెం ఇబ్బంది పడతారు. సో ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ గురించి కొంచెం డీప్గా అర్థం చేసుకుందాం. సరే, దీని గురించి మాట్లాడాలంటే ముందుగా మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. అసలు ఈ ఫోర్ప్లే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే ఏంటి? దీనికొక సింపుల్ డెఫినేషన్ ఉంది. ఫోర్ప్లే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే ఇంటర్కోర్స్కి ముందుండే ఇంటిమేట్ మూమెంట్స్లో మన పార్ట్నర్ ఎక్స్పెక్టేషన్స్ని గానీ లేదా మన సొంత ఎక్స్పెక్టేషన్స్ని గానీ రీచ్ అవ్వలేమేమో అన్న భయం. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది చాలా నార్మల్, దీన్ని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం కదా. ఇప్పుడు ఫోర్ప్లే శక్తి గురించి తెలుసుకుందాం. చాలామంది దీన్ని జస్ట్ ఒక ప్రిల్యూడ్ అనుకుంటారు, కానీ ఇది అంతకంటే చాలా ఎక్కువ. అన్నింటికన్నా ముందు ఫోర్ప్లే మన శరీరాన్ని ఇంటిమసీ కోసం రెడీ చేస్తుంది. అంటే బ్లడ్ ఫ్లో పెరగడం, సెన్సిటివిటీ పెరగడం, ఇలా ఫిజియలాజికల్గా మనల్ని ప్రిపేర్ చేస్తుంది. ఇది కేవలం ఫిజికల్ మాత్రమే కాదు, సైకలాజికల్ కూడా. ఫోర్ప్లే వల్ల ఎగ్జైట్మెంటు, యాంటిసిపేషన్ పెరుగుతాయి. ఆ ఎదురుచూపు మొత్తం ఎక్స్పీరియన్స్ని మరింత ఇంటెన్స్గా మారుస్తుంది. ఇంకా ఇది ఎమోషనల్ కనెక్షన్ని, ట్రస్ట్ని కూడా బలపరుస్తుంది. ఫోర్ప్లే అనేది ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడానికి, మరింత దగ్గరవ్వడానికి ఒక గొప్ప అవకాశం కల్పిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఫోర్ప్లేపై ఫోకస్ పెట్టినప్పుడు పర్ఫార్మెన్స్ ప్రెషర్ తగ్గిపోతుంది. ఎందుకంటే అప్పుడు గోల్ అనేది పర్ఫామ్ చెయ్యడం కాదు, ఆ క్షణాన్ని ఆస్వాదించడం అవుతుంది. ఇది రిలాక్సేషన్కి చాలా హెల్ప్ చేస్తుంది. సరే, ఫోర్ప్లే ఎందుకు ముఖ్యమో చూశాం. ఇప్పుడు ఆ ప్రెషర్ని పక్కనబెట్టి దాని యొక్క ఆటలా ఎలా మార్చుకోవాలో చూద్దాం. దీనికోసం కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఉన్నాయి. ఇక్కడ 6 స్టెప్స్ ఉన్నాయి. 1. ఓపెన్గా కమ్యూనికేట్ చేయడం. 2. మన గురించి మనం తెలుసుకోవడం. 3. మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడం. 4. నెమ్మదిగా ముందుకు వెళ్లడం. 5. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడం. అండ్ ఫైనలీ 6. కొత్త విషయాలు ట్రై చేయడం, దాని యొక్క ప్లేఫుల్ యాక్టివిటీలా చూడటం. ఓకే, ఇప్పటివరకు మనం పర్సనల్, రిలేషనల్ యాంగిల్స్లో చూసాం. ఇప్పుడు మనం సైన్స్ వైపు వెళ్దాం. దీనివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. దీనికి సంబంధించి 2021లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సెక్షువల్ హెల్త్లో ఒక పేపర్ పబ్లిష్ అయ్యింది. సెక్షువల్ ఎక్స్ప్రెషన్ వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి ఇందులో చాలా వివరంగా రాశారు. ఆ సైన్స్ ఏంటో చూద్దాం. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అని 2 రకాలుగా ఉన్నాయి. షార్ట్ టర్మ్లో చూస్తే పెయిన్ తట్టుకునే శక్తి పెరుగుతుంది, నిద్ర బాగా పడుతుంది, ఇమ్యూన్ సిస్టము కూడా మెరుగుపడుతుంది. ఇక లాంగ్ టర్మ్ విషయానికి వస్తే ఆయుష్ పెరగడం, ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ తగ్గడం, ఈవెన్ మన బ్రెయిన్ ఏజింగ్ కూడా స్లో అవుతుంది. ఇప్పుడు వినబోయే నెంబర్ కొంచెం షాకింగ్గా ఉండొచ్చు. ఒక స్టడీ ప్రకారం ఫ్రీక్వెంట్గా సెక్స్లో పాల్గొనే మగవాళ్లలో 10 ఏళ్ల కాలంలో చనిపోయే ప్రమాదం ఏకంగా 50% తక్కువగా ఉందట. 50%. ఇది చాలా పెద్ద నంబర్. ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మైగ్రేన్, తలనొప్పి నుండి రిలీఫ్ దొరుకుతుందట. మెన్స్ట్రల్ క్రాంప్స్ తగ్గుతాయి. మన బాడీలో IgA అనే యాంటీబాడీ లెవెల్స్ 30% పెరుగుతాయట. ఇంకా కిస్సింగ్ వల్ల అలర్జీ లక్షణాలు కూడా తగ్గుతాయని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. సరే, ఇన్ని ప్రయోజనాలు ఎలా కలుగుతున్నాయి? దీని వెనకున్న బయాలజీ ఏంటంటే హార్మోన్స్. ఆక్సిటోసిన్, టెస్టోస్టెరాన్, కార్టిసాల్ లాంటివి. ఆక్సిటోసిన్ ఏమో ట్రస్ట్ పెంచి స్ట్రెస్ని తగ్గిస్తుంది. టెస్టోస్టెరాన్ మన మూడ్కి, డిజైర్కి చాలా ముఖ్యం. ఇక కార్టిసాల్ అంటే స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ ఎరౌజల్ టైంలో తగ్గిపోతాయి. సో ఆ విధంగా మనకు స్ట్రెస్ నుండి రిలీజ్ దొరుకుతుంది. చూశారు కదా, మనం ఒక పర్సనల్ ఆందోళనతో మొదలుపెట్టి సైంటిఫిక్ బెనిఫిట్స్ వరకు వచ్చాం. సో ఫైనల్గా ఇదంతా మన ఓవరాల్ వెల్బీయింగ్కి ఎలా కనెక్ట్ అయిందో చూద్దాం. అంటే సెక్షువల్ హెల్త్ని ఓవరాల్ హెల్త్లో ఒక భాగంగా ఎలా చూడాలి అన్నది పాయింట్. ఇందాక మనం మాట్లాడుకున్న రీసెర్చ్ పేపర్లో ఒక పవర్ఫుల్ కోట్ ఉంది. దాని సారాంశం ఏంటంటే, నెక్స్ట్ స్టెప్ సెక్షువల్ యాక్టివిటీ, ఎక్స్ప్రెషన్ వల్ల కలిగే బెనిఫిట్స్ని అర్థం చేసుకోవడం, వాటిని ఆప్టిమైజ్ చేయడం,
ఇంకా ఆ బెనిఫిట్స్ని మన హెల్తీ హ్యూమన్ ఫంక్షనింగ్ మోడల్లో ఇంటిగ్రేట్ చేయడం. సో ఇదంతా విన్నాక మన ముందొక పెద్ద ప్రశ్నుంది. సెక్షువల్ ఎక్స్ప్రెషన్ని మనం హెల్త్ కేర్లో ఒక భాగంగా చూడాల్సిన సమయం వచ్చిందా? ఇది ఆలోచించాల్సిన విషయం.